శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి ఒక డ్రగ్గిస్ట్, పక్క తాగుబోతు, అమ్మాయిలు పిచ్చున్నాడు, అలాగే ఒక అతన్ని కూడా చంపేశాడు అని నేను అనట్లేదు. అతను నోటితోటే అతనే చెప్పాడు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని. కడపలో ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు, నువ్వు భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. ఓకే, చూసారు కదా ఈ వీడియోలోని అతను ఎంత ఎదవనేది అతని నోటితోటే దేవుడు చెప్పించాడు. అతను ఈ ఎదవ అనేది ప్రజలకు తెలడానికి అతని నోటితోటే అతను చెప్పించదు. అలాగే ఈ పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి మన రాముల వారిని, సీతమ్మ వారిని అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ తిట్టడం అనేది జరిగింది కదా. అది ఒకసారి ఈ వీడియోలో చూడండి. రాముడు ఏమంటున్నారు అని అంటే, నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు, సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు, రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇది కాకుండా అలాగే మన హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసే మాటలు కూడా అతను ఆడాడు. అతను ఎప్పుడైతే అలాంటి మాటలు ఆడాడో అప్పటి నుండి అతనికి కర్మ అనేది స్టార్ట్ అయిపోయింది. కర్మ అనేది ఎవరిని వదలదు. కర్మఫలం అనేది ఎవరైనా సరే అనుభవించవలసింది. అది ఏ మతం అయినా సరే, హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. ఆ కర్మఫలమే అతన్ని 24వ తారీఖుని 3వ నెల హైదరాబాద్ నుండి మందు తాగుతూ, అక్కడ నుండే మందు తాగుతూ స్టార్ట్ అయ్యాడు. ఆ కర్మఫలం తీసుకొస్తుంది అతన్ని చావు వరకు కూడా. ఎందుకంటే మనం మనుషులతో పెట్టుకున్నా పర్వాలేదు, దేవుళ్ళతో పెట్టుకుంటా. అతను దేవుళ్ళు అంటే యేసుప్రభు అయినా, రాముడైనా, ముస్లిం దేవుడైనా దేవుడే. అతను దేవుళ్ళు అంటే దేవుళ్ళే. ఆ దేవుళ్ళ మనం చూడాలి తప్పించి దేవుళ్ళని అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ నుండి కూడా 24వ తారీఖున అతను మందు తాగుతూ స్టార్ట్ చేశాడు, విజయవాడ వరకు కూడా. అలాగే ఎక్కడ కూడా అతను భోజనం చేశాడు అనేది ఎక్కడ కూడా లేదు. దగ్గర 300 సీసీ ఫుటేజ్లో పోలీసు వారు సేకరించి దాన్ని చూడడం అనేది జరిగింది. ప్రతి దిక్కులా కూడా అతను మందు తాగుతూ డ్రైవ్ చేస్తూ రావడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అవన్నీ కూడా. అలాగే ఒక దగ్గర కూడా వైన్ షాప్లోకి వెళ్ళి మందు కొనడం, అది కూడా క్లియర్గా సీసీ ఫుటేజ్లో ఉన్నది. అలాగే ఒక దగ్గర కూడా అతను ఆల్రెడీ ఇక్కడ గోతులో పడి చచ్చిపోక ముందే ఒక లారీ కింద పడి చనిపోవాల్సింది అతను. ఆ వీడియో కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. కరెక్ట్గా అతను బుర్ర మీదకి అతను లారీ తాలూకు టైర్ ఎక్కిపోవాల్సింది, జస్ట్ మిస్ అయిపోయాడు. అక్కడ మిస్ అయిపోయినా సరే ఇక్కడ మాత్రం గోతులో పడి అతను చనిపోయాడు. అదైతే వాస్తవం. అతన్ని ఎవరో హిందువులు చంపేశారు అనేసి క్రిస్టియన్స్ వాళ్ళు మా హిందువుల మీద వేసేస్తున్నారు, కానీ హిందువులు చంపవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మా దేవుళ్ళని, రాముల వారిని, సీతమ్మ వారిని కాదు, ఏ దేవుళ్ళైనా సరే, ఎవరైనా సరే విమర్శించినా తిట్టినా సరే మాకు ఒక ఆంజనేయ స్వామి అనే అతను బతికే ఉన్నాడు. అర్థమైందా? ఆంజనేయ స్వామి చూసుకుంటాడు.
అలాంటి ఏం జరిగితే ఆంజనేయ స్వామి వచ్చి అవి యాక్సిడెంటల్ రూపాల్లోని వాళ్ళని చంపడమో లేకపోతే వేరే రకంగా చనిపోవడమో అనేవి జరుగుతూ ఉంటాయి. అవి కర్మఫలాలు. అవి అర్థమైంది. అతన్ని ఎవరు కూడా హత్య చేస్తారు అనేసి క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ అంటుంటారు కదా. నిజంగా అతన్ని హత్య చేసి ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? మీ క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గర అడుగుతున్నాను నేను, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? అతను ఏమన్నా కత్తులతోటి కానీ గుణపాలతోటి కానీ లేదా రివాల్వర్తో కానీ కాల్చి చంపడం అనేది జరిగిందా? అక్కడ ఏం ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి. హైదరాబాద్ నుండి కూడా అతను తాగుతూ వస్తున్నాడు. తాగుతూ వచ్చినప్పుడు డిహైడ్రేషన్ అవ్వచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు. ఫుడ్ తినకుండా అతను అలా మందు తాగుతూ రావడం అనేది, ఎండలు ఎలాగున్నాయి ఇప్పుడు, ఆ ఎండాకాలంలోనే అలా వస్తున్నాడు. వచ్చినప్పుడు డిహైడ్రేషన్ అయినా అవ్వచ్చు, లేదా హార్ట్ అటాక్ అయినా ఫెయిల్ అయిపోయి ఆ గోతులో పడిపోయి చనిపోవచ్చు. హత్య అంటే ఏదో ఒక ఆయుధంతో చంపాలి, లేదా విషం పెట్టి చంపాలి, దాన్ని హత్య అంటారు. అతనికి విషం పెట్టి అయితే చంపలేదు. పోనే కత్తులతో ఏమైనా పొడిచారా, గుణపాలతో పొడిచారా, రివాల్వర్తో ఏమైనా కాల్చారా? అవి కూడా లేవు కదా. లేకుండా ఎవరో ఒక డాక్టరు ఇది హత్యలాగా ఉంది అనగాని మీరు అందరు కూడా గొర్రెల్లాగా ఏంటి అతని మాట ఎత్తుకొని ఇది హత్య, చంపేశాడు అనేసి అంటారు. ఇతను ఏమైనా కానీ మంచి వ్యక్తా చెప్పండి? సంఘ సంస్కారత ఇతను ఏమైనా ప్రజలకి ఏమైనా మంచి చేశాడా చెప్పండి? ఏమైనా అనాథాశ్రమంలో ఏమైనా అతను ఏమైనా ఆ ప్రజలకి ఏమైనా మేలు చేసే పనులు ఏమైనా చేశాడా? ఇతనికి ఎదవా? ఇలాంటి ఎదవ చనిపోయినప్పుడు చనిపోని. ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు ఇలా అయిపోతుంటారో నాకేంటి అర్థం కావట్లేదు. కావాలని మీరు మతాలని రెచ్చగొట్టి, ఈ పాస్టర్స్ అందరు కలిసి మతాలని రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించడానికి 3 మతాలని కూడా. అలా అయితే ఇప్పుడు ఒక ప్రవీణ్ హిందువులనే కాకుండా ముస్లిం మతాన్ని కూడా, ఆ ముస్లిం దేవుళ్ళని కూడా తిట్టడం అనేది జరిగింది. ఇంకో వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు కదా. ముస్లిం మతాలను కూడా విమర్శించడం, ముస్లిం దేవుళ్ళు కూడా తిట్టడం అనేది జరిగింది. ముస్లిం మతం కూడా వార్నింగ్ కూడా ఇచ్చాడు ప్రవీణ్ గారికి. ఇతను ఏ దేవుళ్ళని కూడా వదలట్లేదు. క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్ దేవుని కూడా ఎక్కడో తిట్టారట. మీ క్రిస్టియన్స్ వాళ్ళు చెప్తుండ్రు. మరి క్రిస్టియన్స్ దేవుళ్ళు కూడా తిట్టడం అనేది జరిగింది అనేది మీ క్రిస్టియన్స్ వాళ్ళే చెప్తుండ్రు. ఇలాంటి ఏదో చనిపోయినప్పుడు చనిపోయాడు, వదిలేస్తే అయిపోయింది కదా. దీనికి వచ్చి ఇది పెద్ద హత్య అయిపోయినట్లు. హత్య అనేది నిజంగా హత్య జరిగితే పోలీసులు ఎంక్వైరీలోని కంపల్సరిగా అది రుజువు అవుతుంది. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వస్తుంది. మీరేం కంగారు పడిపోయిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ పోలీసు వారు 2 టీములను విజయవాడలో దింపారు. అలాగే 2 టీములు కూడా బాగా పనిచేస్తున్నాయి. అన్ని సీసీ ఫుటేజ్లు అన్నీ మళ్ళీ పరిశీలిస్తున్నారు. అన్ని ఎంక్వైరీలు అన్నీ చేస్తున్నారు. పూర్తి రిపోర్ట్ వస్తుంది. పూర్తి రిపోర్ట్ వచ్చినప్పుడు ఛార్జ్షీట్లో కూడా క్లియర్గా అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేది క్లియర్గా తేలుతుంది. తేలినంతవరకు కూడా ఓపిక పట్టాలి. అలాగే ఈ పగడాల ప్రవీణ్ అతను వాళ్ళ మిస్సెస్ గారు కూడా పోలీసు వారి మీద నాకు నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉన్నది, వాళ్ళు మంచిగా చేస్తారు అని ఆవిడకున్న నమ్మకం మీ క్రిస్టియన్స్ వాళ్ళకి ఎందుకు ఉండదు? మీరు ఎందుకు అలా రెచ్చిపోతుంటారు? ఏం పీకేస్తారు చెప్పండి? మీరు హిందువుల్ని ఏమీ పీకలేరు. ఎందుకు అలాగే అరడాలు కేకలు రోడ్ల మీద? పాలుగారిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. మరి ఇంకా ఎఫ్ఐఆర్ పడిందో లేదో నాకు అయితే ఐడియా లేదు, కానీ పాలుగారిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. పోలీసు వారు ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్న మత విద్వాంసం సృష్టించిన వాళ్ళని, మతాల మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు అనేవి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవ్వరైనా సరే, సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, ఎవ్వరిని వదలరు. మత విద్వాంసం సృష్టించే వాళ్ళని, మత ప్రచారాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలరు. అర్థమవుతుందా? అది పెద్ద నేరం. అది ఇప్పుడు పగడాల ప్రవీణ్ వాళ్ళ మిస్సెస్కే లేని ప్రాబ్లం మీకెందుకు అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు మేము ఎస్సీఓలమి మాదిగలమి అంటారు. మీరు ఎస్సీఓలు మాదిగలు ఎలాగవుతారయ్యా? నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు హిందువులు ఉన్నప్పుడు మీరు ఎస్సీఓలు మాదిగలు, ఇప్పుడు క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎస్సీఓలు మాదిగలు ఎలాగవుతారు? ఎస్సీఓలు మాదిగలు అనేవాళ్ళు హిందువులు. అర్థమవుతుందా? మీరు ఎస్సీఓల్ని మేము ఎస్సీఓలు మీరు మాదిగలు అని చెప్పుకుంటారు. అలా చెప్పుకోకండి మీరు. ఎందుకంటే మీరు క్రిస్టియన్స్ వాళ్ళు ఎస్సీఓలు మాదిగలని ఎలా చెప్పుకుంటారు? అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు? సిగ్గు అనిపించట్లేదు మీకు? అలాగా మీరు హిందువులా చెప్పండి? మీరు హిందువులు అయితే ఎస్సీఓలు మాదిగలు అని చెప్పుకోండి మీరు. అర్థం ఇలా క్రిస్టియన్స్ వాళ్ళని చెప్పుకోవడానికి కూడా మీరు సిగ్గుపడుతుంటారు. మీరు
అలా సిగ్గుపడినప్పుడు క్రిస్టియన్స్లో ఎందుకు ఉండడం, మళ్ళీ క్రిస్టియన్స్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? అలా వెళ్ళకండి. ఇంకెప్పుడు కూడా మేము ఎస్సీ వాళ్ళమి, మేము మాదిగలమి అనేసి అనకండి. ఎస్సీ వాళ్ళు, మాదిగలు ఓన్లీ హిందువులు అర్థమవుతుందా? పగడాల ప్రవీణ్ సేమ్ ఎలా అయితే రాముల వారిని తిట్టారో అలాగే అంతకుముందు ఒకసారి కత్తి మహేష్ అనే అతను సేమ్ రాముల వారిని దూషిస్తూ చండాలమైన మాటలు అయ్యి తిట్టడం కూడా జరిగింది. అలా జరిగినప్పుడు 6 నెలలు తిరక్కముందే కత్తి మహేష్ అనే వ్యక్తి కారు యాక్సిడెంట్లోనే చనిపోయాడు. మీకు అందరికీ బాగా గుర్తుందో లేదో. మా రాముల వారిని, సీతమ్మ వారిని ఎవరు తిట్టినా సరే వాళ్ళు యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం అనేది వాస్తవం. అది అలాగే జరుగుతుంది. అర్థమవుతుందా? మా ఆంజనేయ స్వామి వస్తాడు, వాళ్ళని యాక్సిడెంట్ రూపంలోనే చంపేసి వెళ్ళిపోతాడు. కావాలంటే మా ఆంజనేయ స్వామి హిమాలయాల్లో ఉన్నాడు, వెళ్ళి మీ క్రిస్టియన్స్ వాళ్ళు వెళ్ళి అతను అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. అర్థమవుతుందా? ఇంకెప్పుడు కూడా మా రాముల వారి కానీ, మా హిందువుల దేవుళ్ళని కానీ జోలికి రాకండి, వాళ్ళు తిట్టడం అనేది చేయకండి. అలాగే గుడి దగ్గరికి వెళ్ళి మత ప్రచారం అనేది కూడా చేయకండి. ఈసారి మత ప్రచారం అనేది ఏ గుడి దగ్గర కానీ జరిగితే ఈసారి చాలా దారుణమైన పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఇదైతే వాస్తవం. ఇది అలాగే పోలీసు వారికి కూడా ఫుల్గా సహకరించండి. వాళ్ళు సీసీ ఫుటేజ్లో ఏముందో అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పూర్తిగా విచారణ చేసిన తర్వాత మొత్తం పోలీసు వారు దాన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వరకు కూడా అందరూ కూడా ప్రశాంతంగా ఉంటే మీకే మంచిది. ఎందుకంటే ఎంతమంది దీంట్లో ఈ మత విధ్వంసం సృష్టించడంలో ఆ పాస్టర్స్ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్తారు. పక్కాగా పోలీసు వారు ఎవరిని వదలరు, అందరినీ జైలు పంపుతారు. ఇదైతే మాత్రం 100% వాస్తవం. అర్థమవుతుంది కదా మీకు? జాగ్రత్తగా మీరు ఉంటే మీకే మంచిది. వాళ్ళు ఏదో చెప్పాడు, వీళ్ళు ఏదో చెప్పారని అందరూ రోడ్ల మీదకి వచ్చారనుకో మీకే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి హత్య జరిగిందని మీకు అనిపిస్తే అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు సొంతంగా మీరు ఎంక్వైరీ చేసి ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళి పోలీసులకి మీరు అప్పచెప్పండి. ఎందుకంటే మీకు పోలీసులు అంటే నమ్మకం లేదు కదా. వాళ్ళు ఏంటి చెప్తున్నారు, ఇది హత్య కాదు, యాక్సిడెంట్, అతను తాగేసి పడిపోయి గోతులో పడిపోయి చనిపోయాడని చెప్తున్నా కూడా మీకు నమ్మకం కలగట్లేదు. కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీకు దమ్ముంటే మీరు ఎంక్వైరీ చేసుకొని ఆ ఎవిడెన్స్లని పోలీసులకు ఇవ్వండి. ఓకేనా? అలాగే మీకు ఈ పూర్తి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్కారం.